నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో హత్య చోటు చేసుకుంది. ఒక దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల పిల్లలే భూమి కోసం చంపుకున్న ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. చివ్వేముల మండలం లక్ష్మీనాయక తండాలో ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. కొత్త సంవత్సరం మొదటి రోజే ధరవత్ శేషుని గొంతు కోసి కిరాతకంగా చంపేశారు ధరవత్ దీపక్. భూ వివాదం నేపథ్యంలో శేషును కిరాతకంగా చంపేశాడు దీపక్ శేషు ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలే. కొద్ది రోజులుగా వీరి మధ్య భూమి విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు టైం చూసి శేషును చంపేశాడు దీపక్. మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ హత్యకు గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. శేషు వాళ్ళ అన్నని లక్ష్మీనాయక తండ సార్ శ్రీమరమణ, మా బాబాయ్ కొడుకు దీపకు మళ్ళీ ప్రవీణ్, సురేష్, రాజశేఖరు నలుగురు ఆడ కూర్చొని తాగుతారంట సార్. ఈయన డ్యూటీ నుంచి వస్తుంటే నైట్ సార్ రాత్రి 12:30 తర్వాత ఆడ ఇక ఈయనకు కూసోని కూసోబెట్టి ఇక కొద్దిగా మందు పోసి తాపించి ఇక వాళ్ళు నలుగురు కలిసి కత్తి వాళ్ళు పదురుకొని ఉన్నారు సార్. కత్తి చాకు తీసుకొని పక్కన పొడి ప్లాన్ ప్రకారం సార్ ఈయన ఎట్టయినా చంపేయాలి అని ఎప్పటి నుంచో ఇక లోపల చేస్తుండే ఆయన. ఎందుకంటే ఈయన పోతే మాకు ఇక చెప్పేటోడు ఉండడు. ఇక భూమి మీద ఇక మా తమ్ముడు మా నాన్న ముసలోడు పెద్ద మనిషి అండి, నేను ఆయనకు చంపేస్తే మాకు తిరుగు ఎవరు ఉండరు అని ప్లాన్ వేసాడు. మా బాబాయ్ అంటుంటే ఉంది అప్పుడప్పుడు అంటాడు సార్, నా కొడుకును సాగుతుంది మిమ్మల్ని చంపడానికి ముగ్గురులో అని అంటాడు. మా చిన్నమ్మ అంటుంటాడు. భూకంగా పాత కక్షల వల్లనే చేస్తుంటారు సార్.